ఎస్సీ వర్గీకరణ అనేటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాన్ని, జటిలమైనటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో 30 ఏండ్ల పోరాటానికి శాశ్వత పరిష్కారం చూపినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా జాతి మొత్తం రుణపడి ఉంటుందని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇది సన్మానమే కాదు, మన గుండెల నిండా నిండిన ఆత్మీయతను, అభిమానాన్ని వ్యక్తపరచుకునే ఈరోజు మనకెంతో గొప్ప రోజు. ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి ఆనరబుల్ మినిస్టర్ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ శిలారపు దామోదర రాజనరసింహ గారికి, మరియు హానరబుల్ మినిస్టర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్ మినిస్టర్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సార్ గారికి, మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్లమెంటు సభ్యులు కడియం కావ్యక్క గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, కాళ యాదయ్య గారికి, శ్రీ వేముల వీరేశం గారికి, శ్రీ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, మరియు మందలి సాములు గారికి, లక్ష్మీకాంతరం సార్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి తను వచ్చినటువంటి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నగారికి మా యొక్క హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి ప్రొఫెసర్ కాశం సార్కి మనం ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరందరూ కూడా అతి తక్కువ సమయంలో, తక్కువ వ్యవధిలో ఒక పిలుపు ఇవ్వగానే రాష్ట్రం నలుమూలల నుండి మన ఐక్యతను చాటడానికి, మన అభిమానాన్ని చాటడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను జయభీములు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, నేను మల్లేశం సార్ గారు ఇందాక ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పాస్ చేయించారనే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించారు. మళ్ళీ నేను అంశాల వైపు వెళ్ళదలుచుకోలేదు. కానీ 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ మనం కూడా ఉద్యోగులుగా ఉద్యమానికి ఎంతో సహకరించాము. మనందరి కలలను సాకారం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కఠినమైనటువంటి, జటిలమైనటువంటి సమస్యను తీర్చడానికి ముందుకొచ్చి శాశ్వత పరిష్కారం చూపారు. మన మధ్యనే మనమందరం కూడా ఇక్కడిగా వచ్చినటువంటి ఉద్యోగస్తులమందరం కూడా మన వెనక ఉన్నటువంటి 50 లక్షల ప్రజానికానికి ఒక మేధావులుగా ఈ సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ముఖ్యంగా ఒక 3 విషయాలు మనవి చేస్తాను. ఈ బిల్లు ప్రవేశపెట్టిన రోజు మేమందరం కూడా టీవీల ముందు కూర్చొని ఎదురు చూసాము. ఆ రోజు ఫిబ్రవరి 4, 2025 ముఖ్యమంత్రి గారు చెప్పే మాటల కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము. సార్ ఒక గొప్ప మాట, ఫిబ్రవరి 4, 2025 తన రాజకీయ జీవితంలోనే మర్చిపోలేని గొప్ప రోజుని ప్రకటించాడు. నిజానికి ఏ రాజకీయ నాయకునికైనా ఒక ముఖ్యమంత్రి పదవి రావడం, పిసిసి ప్రెసిడెంట్ కావడం అనేది ఒక ముఖ్యమైనటువంటి రోజుగా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని, మన ప్రజలకు సమన్యాయం జరగటానికి, తను ముందుండి నడిపించడానికి ఫిబ్రవరి 4ను తన జీవితంలో మర్చిపోలేని రోజుగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇంకో ముఖ్య విషయం చెప్పారు సారు. ఈ ప్రస్థానంలో గతంలో కూడా తాను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వాయిదా తీర్మానంలో అసెంబ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తను అసెంబ్లీ నుంచి గెంటివేయబడ్డాడు. తాను కానీ, సంపత్ కుమార్ అన్న కానీ, సండ్ర వెంకట వీరయ్య కానీ నెట్టివేయబడ్డారు. కానీ అదే అసెంబ్లీకి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బిల్లుని పూర్తి స్థాయి మెజారిటీతో ఆమోదింపజేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఇదందరం కూడా మన కోసం సార్ ఈ రిస్క్ తీసుకొని అందరికీ సమన్యాయం చేశాడు. మరి మనం కూడా మన ప్రజలకు ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో ముఖ్య విషయం మిత్రులారా, ఈ విషయాన్ని మనం ఎలా చూడాలంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నేను ముందా దేశం ముందా అన్నప్పుడు నాకు దేశమే ఎక్కువ, కానీ దేశం ముందా నా ప్రజల ముందా అన్నప్పుడు నా ప్రజలకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా అన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన మీద చూపినటువంటి అభిమానం, ప్రేమ అటువంటిది అని నేను భావిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ మనం దామోదర రాజనరసింహ గారి దగ్గర నేను చేశాను. ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు అహర్నిశలు కృషి చేస్తూ మీటింగులు పెట్టి ఎంపెరికల్ డాటా కోసం మల్లేశం సార్ గారి తను కానీ వాళ్ళు మాట్లాడితే నేను స్వయంగా చూశాను మిత్రులారా. అంటే మన కోసం మన మంత్రివర్యులు ఎంత కష్టపడ్డారు, మన ముఖ్యమంత్రి ఎన్ని అడ్డంకులు ఎదుర్కొనైనా ఈ బిల్లు పాస్ చేయించారనే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
అలాగే మనము వర్గీకరణ అయింది, వివక్ష మొత్తం రూపమాపకైన అసమానతలను నివారించి మనకు సమాన హోదా కల్పించడానికి మన శాసనసభ్యులు కానీ క్యాబినెట్ కానీ మన కోసం పనిచేశారు. ఈ క్రమంలో మరి వర్గీకరణ పూర్తయింది. మనకి ఏ సమస్యలు లేవా అంటే ముందు చాలా సమస్యలు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం, ఇక ముందు కూడా అనుభవిస్తాం. ఎందుకంటే మనకంటే ముందే మన క్యాస్ట్ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకేమైనా చిన్న సమస్యలు వచ్చినా ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలా ఉండాలి అనేది మనకు కొంచెం తెలియదు. కానీ మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడ్లూరు లక్ష్మణ్ సార్ మంత్రి అయిన తర్వాత ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా, ఒక పోలీస్ స్టేషన్లో మన వాళ్ళకి అన్యాయం జరిగినా, ఒక ఉమెన్ ఎంప్లాయీస్కి ఏదైనా వాళ్ళ డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగినా సార్ దగ్గరికి వెళ్ళగానే ఒక ఫోన్ కాల్ తోటి మా సమస్యను పరిష్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా మన శాసనసభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు మన పట్ల పూర్తిగా అంకిత భావంతో ఉన్నారు. మిత్రులారా, సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నట్ట చారిత్రాత్మక నిర్ణయాలే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థను పూర్తి స్థాయిలో సరిచేసి జీపీఓలుగా మళ్ళీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందించారు. ఈ విషయంలో మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే మా విఆర్ఏ మిత్రులందరూ కూడా ఈ సభకు వచ్చారు. వాళ్ళది ఒక చిన్న విన్నపం సార్, అన్ని సమస్యలు రెవెన్యూలో సాల్వ్ అయినాయి కానీ 61 సంవత్సరాలు నిండిన విఆర్ఏలది అలాగే ఉంది సార్. దయచేసి ఇన్ని సమస్యలు పరిష్కరించిన మీకు ఇదొక సమస్య సానుభూతితో వాళ్ళ పట్ల మానవతీయ కోణంలో మీరు చూపాలని మేము కోరుకుంటున్నాం సార్.